వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన కనికరా స్వరూపుడా, నా కన్నీటిని నాట్యముగా మార్చితివా. ఇలా చాలామంది భక్తులు పాటల్లో పాడుకున్నారు, ఆ ఉరులలో నుంచి నన్ను విడిపించావని. ఇంతకు వాడేసే ఉరులేంటి? ఆ ఉరులు ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అనే పాఠం ఇప్పుడు అవసరమా? అదేదో గతంలో వాడి ఊరిలో చిక్కుకున్నాం, దేవుడు దయచేసి విడిపించాడు, బయటపడ్డ తర్వాత ఇంకా వాడి గురించి ఎందుకు, వాడి ఉరుల గురించి మళ్ళీ మనకెందుకు, అయిపోయింది కదా అది అనే ప్రశ్న ఉత్పన్నమైంది ఇక్కడ. దానికి సమాధానం ఏంటంటే, అయిపోలా, వాడు వేట మానుకోలా. ఎన్ని పక్షులైతే ఇప్పుడు వాడి ఉరిలో నుంచి తప్పించబడ్డాయో, ఉరిలో చిక్కుకొని విలవిలలాడుతున్న పక్షుల్ని వాడు పట్టించుకోడు. ఎన్ని పక్షులైతే ఇప్పుడు వాడి ఉరిలో నుంచి తప్పించుకున్నాయో, వాటిని మరలా చిక్కించుకోవటానికి వాడు తప్పించుకున్న పక్షుల మీదనే ప్రత్యేకమైన దృష్టి నిలుపుతాడు అన్నది వాక్య సత్యం. ఇప్పుడు నేను తప్పించుకున్న పక్షిని అని మీరు ఎంతమంది చేతులు ఎత్తుతారో ఎత్తండి. ఒకప్పుడు వాడి చేతిలో ఉన్నాను, వాడి ఊరిలో ఉన్నాను, యేసుక్రీస్తు జోక్యం చేసుకోవటం వల్ల నేను తప్పించుకున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్, మీకు అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది, మీరు బాగానే వింటున్నారని నేను అనుకుంటున్నాను. నిజమే, అది తప్పించబడ్డారు, విడిపించబడ్డారు, కాపాడబడ్డారు, అయిపోయింది. అయితే మీరు పరమునకు ఎత్తబడ్డారా, భూమి మీదే ఉన్నారా? దేవుని రాజ్యంలోనికి అంటే పరలోక రాజ్యంలోనికి చేరారా? అక్కడికి షిఫ్ట్ అయ్యారా? భూలోక రాజ్యంలోనే ఉన్నారు, మనుషుల పరిపాలన కిందే ఉన్నారు, మీరైనా నేనైనా. ఇంకా ఎత్తబడ్డోడికి గొడవ లేదు, పైకి వెళ్ళిపోయినోడికి గొడవ లేదు. కానీ ఇంకా భూమి మీద ఉన్నాం చూడు, మనకు ఉంది తలకాయ నొప్పి ఇంకా. ఎందుకంటే వాడి ఉరిలో చిక్కుకున్నటువంటి వ్యక్తులను గురించి వాడు, ప్రజెంట్ చిక్కుకొని ఉన్న వ్యక్తుల గురించి వాడు ఆలోచించడు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉన్నారు. ఇప్పుడు వాడి బాధ అంతా ఏంటంటే తప్పించుకున్న మన గురించి. వాడి చేతుల్లోంచి తప్పించుకున్నాం కాబట్టి మన మీద ప్రత్యేకంగా దృష్టి నిలిపి, అవసరమైతే వాడి ఉచ్చులన్నీ అక్కడ పడేసి తప్పించుకుని పోయే పక్షి వెంట పడ్డట్టు మన వెంట వాడు నిరంతరం పడతానే ఉంటాడు. ఇది స్పష్టంగా మనందరం గ్రహించాలి. ఇది ఒకరోజు వ్యవహారం కాదు. భూమి మీద మనం ఉన్నంత వరకు, ఇక్కడ నుంచి తీయబడితే చింత లేదు, తీయబడక మునుపు భూమి మీద మనం ఉన్నంత వరకు ఈ కుట్ర కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ దేవుని అద్భుతమైన వాగ్దానం, మనకేం చెప్తుందంటే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని. ఆయనను గురించి ఆయనే నా కోట, నా ఆశ్రయము అని ఆయన గురించి చెప్పి వెంటనే భక్తులకి వెళ్ళి తిరుగుతున్నాడు. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అని. ఆల్రెడీ విడుదల పొందాను సార్, మేము రక్షణ పొందిన వాళ్ళం, మళ్ళీ వాడి గొడవ ఏంటంటే లేదు ఉంటుంది అని. ఉంటుంది. అప్పుడు నువ్వు దేవుణ్ణి ఎరగవు. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఎరిగావు, దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. ప్రేమించేవాడు మళ్ళీ ఉరిలో చిక్కే అవకాశం ఉందా అంటే ఉంది అని చెప్తుంది బైబిల్. అందులో మొదటి వచనం ఇప్పుడు మీరు చదివిన మూలవాక్యం, 2వ వచనం 14వ వచనం చూడండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. ఏం చేస్తాను? తప్పించదను.
అన్నాడు. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను అన్నాడు. 2 పనులు చేస్తానని మాట్లాడాడు ఇక్కడ దేవుడు. ఒకటి, నేను అతనిని తప్పించెదను. తప్పించెదను అంటే అర్థం ఏంటి? తప్పించే పరిస్థితి ఒక వ్యక్తికి ఎప్పుడు వచ్చింది? తప్పించాల్సిన అవసరత ఒక వ్యక్తికి ఎప్పుడు వచ్చింది? ఎందులోనన్నా ఇరుక్కున్నప్పుడు, ఏ బంధకాల్లోనన్నా చిక్కుబడ్డప్పుడు ఆ బంధకాలను తీసి అతన్ని తప్పించడం. ఏ ఉరులలోనన్నా చిక్కినప్పుడు ఆ ఉరులను తొలగించి విడిపించటం. దేవుణ్ణి ప్రేమించనోళ్ళు కాదు, దేవుణ్ణి ప్రేమించిన నువ్వు నేను కూడా శత్రువు యొక్క ఊర్లలో ఇరుక్కునే అవకాశం ఉంది. తప్పకుండా దేవుడు మనల్ని తప్పించాల్సిన అవసరత ఉంది అనే సత్యం మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంతవరకు స్పష్టంగా మీకు అర్థమైందా? ఎంతవరకు ఈ పోరాటం? జీవితకాలం, ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు. ఎప్పుడోసారి ఎక్కడో చోట ఇరుక్కుంటానే ఉంటాం. నిరంతరం ఆయన మనల్ని వెంటాడి తప్పిస్తానే ఉండాలి. ఆల్రెడీ ఇప్పటికే చాలాసార్లు మీరు చాలా విషయాలు ఇరుక్కున్నారు. దేవుడు మహాకృపతో తప్పిస్తా వచ్చాడు. కొంతమంది భౌతికమైన సమస్యలలో ఇరుక్కున్నారు, కొంతమంది మానసిక పరమైన సమస్యల్లో ఇరుక్కున్నారు, కొంతమంది ఆత్మ సంబంధమైన సమస్యల్లో ఇరుక్కున్నారు. సింపుల్గా చెప్పాలంటే, దుర్నీతి బంధకాల్లోంచి విడిపించబడ్డ మనము మళ్ళీ కొన్నిసార్లు ఆ దుర్నీతి బంధకాలకు చిక్కుబడిన అనుభవాలు ఉన్నాయి. అంటే చెయ్యరాని పనులు, చెయ్యకూడని పనులు. వాస్తవంగా వాటి నుంచి మనం గతంలో కాపాడబడ్డాం. కానీ ఆశ్చర్యంగా మళ్ళా తెలియని రీతిలోనే వాటిలో ఇరుక్కుపోయిన అనుభవాలు కొంతమంది జీవితాల్లో ఉన్నాయి. నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. నిజంగా అర్థమవుతుందా? దుర్నీతి బంధకాలు వదిలించుకొని వచ్చిన మనం మళ్ళీ వాటిలో ఇరుక్కున్న అనుభవాలు ఉన్నాయి. మనకి ఎక్కువ బాధ కలిగించేది ఇవే. శరీర సంబంధమైన సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు మనల్ని అంతగా టార్చర్ చేయవు. అవి ఉంటే ఉంది, పోతే పోయిందని ఒక దులిపేస్తే అయిపోయింది. కానీ మనల్ని, దేవుణ్ణి ప్రేమించే మనకు అత్యధికమైన క్షోభ కలిగించేవి అంటే దుర్నీతి బంధకాలు. చేయరాని కార్యములు మన ద్వారా జరిగిన ఎడల మన దుఃఖము అంతింత కాదు, మానసిక క్షోభ. అయితే ఏ కోణంలో చిక్కితే ఆ కోణంలో మనల్ని బంధించడానికి మన శరీర సంబంధమైన, మానస్సు సంబంధమైన, ఆత్మ సంబంధమైన 3 విషయాలలో వాడు పోరాడతాడు. కొంతమందిని శారీరకంగా ఇబ్బంది పెడతాడు, కొంతమందిని మానసికంగా ఇబ్బంది పెడతాడు, కొంతమందిని ఆత్మీయంగా పడద్రోయ చూస్తాడు. ఈ 3 విషయాల్లో వేటగాడు నిరంతరం మనల్ని గమనిస్తానే ఉంటాడు, చిక్కించుకోవటానికి ప్రయత్నిస్తానే ఉంటాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో ఎవరు ఏ విషయాల్లో చిక్కుబడి మూలుగుతున్నారో, వేదన పడుతున్నారో, విడుదల లేక విలవెల్లాడుతున్నారో నాకైతే తెలియదు. అది ఆయనకే తెలుసు. మొత్తానికైతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నలగటం అయితే జరుగుతుంది, యాతన పడటం అయితే జరుగుతుంది, కృంగిపోవటం అయితే జరుగుతుంది. వినాలి బాగా. ఉచ్చులో చిక్కుకున్న పక్షి రాత్రంతా పెనుగులాడి 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 వేటగాడు వచ్చేసరికి ఏ టైపులో ఉంటుందో తెలుసా? ఒకవేళ బురదలో ఉచ్చులో చిక్కుకుందనుకో, వాడు వచ్చేటప్పటికి రెక్కలతో కొట్టి కొట్టి కాలు లాగి లాగి దాని కాలు దగ్గర ఒక గాయం ఏర్పడి అది వాసి ఆ రెక్కలన్నీ బురద బురద అయిపోయి ఎట్లా పడి ఉంటుంది వచ్చేటప్పటికి. అంటే రెక్కలు ఆడిచ్చి 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 బయట పడలేక లాగే కొద్దీ, బయట పడదామని లాగే కొద్దీ కాలు గాయం పెరిగిపోయి
ప్రయత్నించే కొద్దీ సమస్య పెరిగిపోయి, తమ్ముడు వింటున్నావా, ప్రయత్నించే కొద్ది బయటపడదామని ప్రయత్నించే కొద్ది ఇంకా బిగుసుకుపోయి, రెక్కలు కదలలేని స్థితిలో, కాళ్ళు కదలలేని స్థితిలో అలా పడిపోయి ఉంటుంది. ఆఖరికి వాడొచ్చి పట్టుకోపోయినప్పుడు కూడా కదలలేదు, ఇక ఏదో అట్లా అంటూ ఉంటుంది. ఇది ఎవరన్నా చూశారా? నేను చూశానన్న పక్షులు అలాగా చిక్కుకోవటం నేను చూశానంటే చేతులు ఎత్తు. అదిగో, అంటే చాలామందికి ఈ సంగతి తెలుసు. పోరాడి రాత్రంతా పోరాడి, ఉదాహరణకి వాడు మధ్యాహ్నం వేళ ఉచ్చులు పెట్టాడు అనుకో, సాయంత్రానికి ఆ నీళ్ల ఒడ్డుకి ఏ పురుగులు తిందామని వస్తాయి. ఇక సాయంత్రం ఆ ఉచ్చులో చిక్కుకుంటే తెల్లార్దులు ఇక అది పోరాడి చివరికి ఏమైంది? చచ్చిపోదు, బతికే ఉంటుంది. కానీ ఇక తప్పించుకోవడానికి ప్రయత్నం చేయదు, నిరాశలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎంత లాగితే అంత బిగుసుకుంటుంది. ఈరోజు కొంతమంది జీవితాలు ఎట్లా ఉన్నాయో తెలుసా? ఇలానే ఉన్నాయి. తాము ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల్లోంచి ఎంత బయటపడదామని ప్రయత్నిస్తే అంత బలంగా బిగుసుకుంటున్న పరిస్థితి. దాన్ని బట్టి కొంతమందికి ఆశలు చచ్చిపోయినాయి, వేస్ట్. ఇక మారదు నా పరిస్థితి. పోరాడి నాకు అలసట వచ్చేసింది. బయటపడదామని ఎంత బలంగా ప్రయత్నించినా అంత బలంగా నాకు ఉచ్చు బిగుసుకుంటుంది తప్ప నేను బయటపడే పరిస్థితి అయితే నాకు కనబడట్లేదు అని మన హృదయాలు వేదంతో ఉన్న పరిస్థితి దేవునికి తెలుసు, కొంతమేర నాకు కూడా తెలుసు. అవి 3 రకాలుగా, అవి శరీర సంబంధమైన ప్రాబ్లమ్స్ కావచ్చు, మానసిక సంబంధమైన ఒత్తిళ్ళు కావచ్చు, ఆత్మ సంబంధమైన విషయాలు కావచ్చు. పక్షి తెల్లవారుజాముకు వచ్చేటప్పటికి, సూర్యోదయం అయ్యేటప్పటికి, వాడు వెతుక్కుంటూ వచ్చేటప్పటికి ఆ కాలు ఒకటి అట్లా వెనక్కి పెట్టి, ఒక కాలు ముందుకు పెట్టి, రెక్కలు ఇలా వాల్చి ఇంక తీసుకుపోరానని అప్పచెప్పుకుంటుంది. అలాగే కొంతమంది మనుషులను వాడు ఉచ్చులలో బిగించి, నువ్వు ఎంత పోరాడినా బయట పడలేవు, నువ్వు ఎంత ప్రయత్నించినా నీ వల్ల కాదు, నువ్వు తిప్పల పట్టడం వేస్ట్, చిక్కావు నాకు, ఇంక నీ వల్ల కాదు అని వాడు మనుషుల్ని చిక్కించుకోవటమే కాకుండా మనుషులతో మాట్లాడతాడు. వాడు పక్షితో వేటగాడు మాట్లాడితే పక్షికి అర్థం కాదు, కానీ మనిషితో మాట్లాడతాడు వాడు. డైరెక్ట్గా మన మనసులో ప్రేరణ పుట్టించవచ్చు, లేదా కొంతమంది వ్యక్తుల ద్వారా మనతో మాట్లాడవచ్చు. ఇక ఎంత ప్రయత్నించినా అంతే నీ బతుకు, నీ పరిస్థితి ఏమీ మారదు, నీ జీవితం అంతే, నీ బ్రతుకు ఇంతే అనే వ్యక్తుల ద్వారా మనల్ని కృంగదీయొచ్చు. కానీ మనం నిజంగా విడుదల లేని వారమేనా? మనకు ఆశ లేదా అంటే ఒక చిన్న పాయింట్ని ఆధారం చేసుకొని మనం విడుదల పొందగలము అనే నిరీక్షణ ఉంచవచ్చు. ఏమిటి ఆ పాయింట్ అంటే, నేను ఆయనను ప్రేమించుచున్నాను. నేను బంధకాల్లో ఉన్నా ఆయన్ని ప్రేమిస్తున్నాను, విడుదల ఉన్నా నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. నేను ఆయన లేకుండా బతకలేను. నాకున్న పరిస్థితులన్నిటికంటే ఆయన నాకు గొప్ప, ఆయన నాకు ఎక్కువ, ఆయనే నా సర్వస్వం, ఆయనే నా ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను నా సహాయకుడు. నాకు ఆయన అంటే ఇష్టం, ఆయన లేకుండా నేను లేను. నేను ఆయన వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తున్నా, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఇక నువ్వు ఎన్ని బంధకాల్లోనన్నా ఉండు, నీలో ఈ ఒక్క పాయింట్ కానీ ఉన్నట్లయితే, నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివై ఉంటే, ఈ 91వ కీర్తనలోని 3వ వచనపు వాగ్దానం నీదే.